పేదల బియ్యాన్ని బొక్కేసిన పేర్ని నాని రేషన్ బియ్యం మాయం కేసులో అడ్రస్ లేకుండా పారిపోయాడని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా సమాధానం చెప్పకుండా పారిపోయాడంటే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టేనన్నారు. ఇటీవల నానికి చెందిన గోడౌన్లో మాయమైన 5,000 బస్తాల రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలించినట్టు పోలీసులు విచారణలో తేలిందన్నారు. నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చినా కనీసం వచ్చి సమాధానం చెప్పలేదంటే ఇవాళ ఎంత దుర్మార్గం వీళ్ళు చేశారనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి విచారణ చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా చివరికి వాళ్ళ మేనేజర్తో స్క్వాష్ పిటిషన్ అయిపిస్తారు. స్క్వాష్ పిటిషన్ ఎందుకు వేయించారు? తప్పించుకుంటాక మీరు ఇవాళ అడగకుండానే తీసుకెళ్లి డబ్బులు కట్టేశారు. అంటే దొంగతనం చేసేసి డబ్బులు కట్టేసి దొంగతనం దొరైపోతారా? ఇవాళ 5,000 బస్తాల బియ్యం అంటే అఫీషియల్ గా వచ్చినటువంటి లెక్క 2,480 క్వింటాల్స్ దాదాపుగా. అంటే దాదాపు 5,000 బస్తాలు ఒక బస్తా తీసుకెళ్లడమే సాధ్యం కాదు. 5,000 బస్తాలు తరలిపోయినాయి అంటే ఇది చాలా సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. ఇవాళ అన్ని విచారణ చేస్తున్నాం. ఇది మొత్తం కూడా కాకినాడకి ఏదైతే ఇవాళ దొంగ బియ్యం ట్రాన్స్పోర్ట్ జరుగుతా ఉందో నేరుగా కాకినాడకే వెళ్ళింది అని చెప్పి మా ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం. దాని మీద లోతైనటువంటి విచారణ జరుగుతా ఉంది. ఇంకా దీని మీద పెద్ద ఎత్తున వెళ్ళింది అనేది కూడా మాకు పూర్తి స్థాయి సమాచారం అందుతా ఉంది. ఈయన చెప్తా ఉన్నాడు నేను ముందే వెళ్ళి లెటర్ ఇచ్చానని చెప్పి. విజిలెన్స్ వాళ్ళు వచ్చి తనిఖీ కోసం వస్తే మనుషులు లేకుండా తాళాలు వేసి పారిపోయిన సందర్భం కాదా మీరు? ఆ విషయం తెలిసి అప్పుడు మీరు లెటర్ ఇచ్చి కాటాలో తేడా వస్తే ఒక గూడౌన్ లో తేడా వస్తుంది. అక్కడ 2 గోడౌన్స్ ఉన్నాయి, 2 గోడౌన్స్ లో తేడా రావాలి కదా. ఒక గోడౌన్ లో సరిపోయినాయి, 2వ గోడౌన్ లోనే ఎందుకు తేడా వచ్చింది? ఇవాళ మీ ఆడవాళ్ళని కూడా ఇంట్లో ఆడవాళ్ళని కూడా అడ్డం పెట్టుకుని రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి సిగ్గేస్తుంది నిజంగా. పేర్నాని గారు మీలాంటి బ్రతుకులు చూస్తా ఉంటే